నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 57 తిరుప్పుల్గుడి. పుల్ అంటే పక్షి అనమాట. జటాయువు పేరు మీద జటాయువుకి అంత్యక్రియలు చేసిన క్షేత్రం కాబట్టి ఈ పేరు వచ్చింది. మూలమూర్తి విజయరాఘవన్ పొరిరి ఆగమ పన్కువన్ అలా పిలుస్తారు పెరుమాళ్ళని. తాయారు మరకతవల్లి నాచియార్ వరుత్తప్పైరు మూలవిక్కుం తాయారు. విమానం జటాయు విమానం. పుష్కరిణి జటాయు తీర్థం గృధ్ర పుష్కరిణి. గృధ్ర అంటే డేగా అనమాట. గృధ్రరాజన్ అంటే పక్షిరాజు అయిన ఈయన పేరు మీద ఈ పుష్కరిణికి ఈ పేరు వచ్చింది. స్థలవృక్షం రావి చెట్టు. క్షేత్రం కృతక్షేత్రం. కంచి చుట్టుపక్కల ఉన్న వైష్ణవ దివ్య దేశాలలో తిరుప్పుల్కుడి విజయరాఘవ పెరుమాళ్ కోవెల కంచి నుండి 10 కిలోమీటర్ల దూరంలో చెన్నై బెంగళూరు రోడ్డు దారిలో ఉంటుంది. తురగ వాహనంపై ఆసీనులై పెరుమాళ్ళు విశేష భంగిమలో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం జటాయు మోక్షంతో సంబంధం కలిగి ఉన్నది. సీతాదేవిని రావణుడు అపహరిస్తున్న సమయంలో జటాయు ప్రతిఘటించగా ఈ పక్షి యొక్క 2 రెక్కలు ఖండించగా ఈ ప్రదేశంలో తిరుప్పుల్గుడిలో పడిపోయిందనమాట. రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని వెతుకుతూ ఈ ప్రదేశానికి రాగా జటాయు ద్వారా జరిగిందంతా తెలుసుకుంటారు. దాంతో మరణించిన జటాయువుకు అంత్యక్రియలు జరిపి మోక్షమిచ్చిన ప్రదేశం. రామచంద్రమూర్తి ఆయన తండ్రి అయిన దశరథునికి అంత్యక్రియలు జరిపించలేకపోతారు. వనవాస దీక్షలో ఉన్నందున అది సాధ్యపడదు. జటాయువులు తండ్రిగా భావించి ఆయన బాధపడుతూ సీతను తెచ్చుకోగలను, రాజ్యాన్ని తెచ్చుకోగలను, పోయిందంతా వెనక్కి తెచ్చుకోగలను, కానీ జటాయువుని తిరిగి తెచ్చుకోలేరని భావించి బాధపడి అంత్యక్రియలు జరిపిన దివ్యక్షేత్రం. ఇక్కడ తీర్థాన్ని జటాయు తీర్థంగా పిలుస్తారు. రామచంద్రమూర్తి ఆయన బాణంతో ఈ తీర్థాన్ని సృష్టించారు. జటాయు అంత్యక్రియల తర్వాత స్నానమాచరించడానికి సృష్టించారు. అందుకే దీన్ని గృధ్ర పుష్కరిణి అని పిలుస్తారనమాట. డేగర పక్షిరాజు కనుక ఆయన పేరు మీద ఇది వచ్చింది. తిరువథనీరు తిరుపుల్లాంబూతంగుడి లాగా తాయారు లేకుండా అంత్యక్రియలు చేయలేరు కనుక ఇక్కడ శ్రీదేవి భూదేవితో కలిసి దర్శనమిస్తారు పెరుమాళ్. శ్రీదేవి భూదేవి తలను ప్రక్కకు త్రిప్పి కనిపిస్తారు. ఎంతో బాధపడుతున్న రాముడు జటాయు అంత్యక్రియలు చేసినప్పుడు ఆ దుఃఖాన్ని చూడలేక తలను బాధతో ప్రక్కకు తిప్పినట్టుగా కనిపిస్తారని చెప్తారు. శ్రీదేవి స్వామి కుడి పక్కన కూర్చుని కనిపిస్తారు. సాధారణంగా ఎడమ పక్కన ఉంటారు. ఇక్కడ మాత్రం కుడి పక్కన కూర్చుని అటు ఇటుగా శ్రీదేవి భూదేవి మనకి మారుభంగిమలో కనిపిస్తారు. ఇక్కడ వివాహం, సంతానం మొదలైన కోరికలు అమ్మవారు మరకతవల్లి నెరవేరుస్తారని చెప్తారు. పౌర్ణమి రోజు ఉపవాసం చేసి అమ్మవారిని ప్రార్థిస్తే కోరిన కోరిక తీరుతుంది. వరుత్త పైరు ములై విక్కం తాయారు. సంతానం లేని వారి కోరికలను తీర్చి అనుగ్రహిస్తారని చెప్తారు. పిల్లలు లేని మహిళలు ఈ పెసలు, శనగలు వీటిని కడుపుకి కట్టుకుని గుడి ప్రాంగణంలో నిద్రిస్తే అవి మొలకెత్తినట్లు అమ్మవారు వారికి సంతానం కలిగిస్తారని నమ్ముతారు. వరుత్తప్పయ్యరు అంటే శనగలు, మూల విక్కుం అంటే మొలకెత్తినలాగా అమ్మవారు వారికి సంతానాన్ని అనుగ్రహిస్తారు. జటాయు తీర్థం ఎదురుగా జటాయువుకి విడిగా సన్నిధి ఉంటుంది. వేరే ఆలయాల లాగా కాకుండా స్వామి ఉత్సవం అప్పుడు ముందుగా జటాయు సన్నిధి దర్శించిన తరువాత మాత్రమే పురవీధులలో ఊరేగుతారు. అద్వైతాన్ని రామానుజాచార్యుల వారికి బోధించిన గురువు అయిన యాదవ ప్రకాశర్ నివసించిన స్థలం. పౌర్ణమి రోజు విశేషమైన పూజలు అమ్మవారు మరకతవల్లికి జరుగుతాయి. అందరికీ మోక్షాన్ని పొందాలని కోరిక ఉంటుంది. జటాయువులాగా మనకి కూడా మోక్షం, విజయం, సంతానం అన్నీ కావాలని ప్రతివారికి ఆశ ఉన్నట్లుగా ఈ క్షేత్రాన్ని మనం దర్శిస్తే వారికి సంతాన సౌభాగ్యాలను అమ్మవారు మనకి కలిగిస్తారు. సంతాన సాఫల్యాలకు మరకతవల్లి తాయారుని, ఆరోగ్యం కావాలంటే గృధ్ర పుష్కరిణిని, మోక్షం కావాలంటే విజయరాఘవ పెరుమాళ్ళని ముగ్గురిని ఇక్కడ మనం దర్శించుకుని మన కోరికలను నెరవేర్చుకోగలిగిన అత్యద్భుతమైన దివ్యక్షేత్రం తిరుప్పుల్గుడి దివ్యదేశం. ఇదండి అద్భుతమైన
స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.